హాయ్ అండి. ఈరోజు మష్రూమ్ కర్రీ వండుకుందాం. ఇవి నేను చక్కగా కట్ చేసేసేసి ఇదిగో పెట్టుకున్నాను. కడిగేసాను, ఇదంతా క్లీన్ చేశాను. కొంచెం నిన్న తీసుకోవటానికి కొద్దిగా మారిన కలర్ కూడా. మష్రూమ్ కూర వండుకుందాం. ఇప్పుడు కడిగేసి అలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి వేసేయి పదార్థాలు చూద్దాం. ఇవన్నీ 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, ఒక అల్లం ముక్క, ఇవి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఒక 10 జీడిపప్పులండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ మిర్చి జారాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకోవడానికి ఓకే అండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాము. పొయ్యి వెలిగించి పాన్ పెడదాం పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. తగినంత సరిపడినంత ఆయిల్ పోసేసాను. కొంచెం వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. చిన్నదే దాచిన చెక్క, ఇలాచి 1, 3 లవంగాలు వేసాను. కొంచెం ఇట్లా అనిద్దాం. కొంచెం జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేయించుకున్నాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాము. ఇప్పుడు వీటిని మంచిగా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన పొయ్యి మీద ఒక పాన్ పెట్టానండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో ఆయిల్ వేడెక్కింది. ఈ మష్రూమ్ ముక్కలన్నీ దీనిలో వేసుకుందాం అండి. ఇక అలాగే ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం అండి. ఇక కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దానిలో పోసేసుకోవాలి కూరలో. అందుకని ఈ ఏరియాగా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. కొంచెం ఎక్కడన్నా చిన్న మిస్టేక్లు ఉంటే క్షమించండి. అందరికీ సారీ అండి. ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటుంటాను, నేనే వంట చేస్తుంటాను. అందుకని కొంచెం మిస్టేక్లు జరుగుతుంటాయి. అది వేగిపోయిందండి ఉల్లిపాయ. ఇప్పుడు ఇందాక చూచు కదా ఆ గ్రేవీ అంతా దీంట్లో పోసుకుందాం. ఇక మిక్సీ జారాల నుంచి పోసుకొని ఇప్పుడు మంచిగా కొద్దిగా కలపెడదాం. ఇక చూసారా ఎలా ఉందో. ఇది మంచిగా మగ్గాలండి సన్నగా. ఇక సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక మగ్గనిద్దాం. ఇక ఇవి ఉన్నాయి కదండి, అది అలా కొంచెం నీళ్ళు వచ్చినాయి, పర్వాలేదు. అయినా కానీ అలా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకుని ఆ తర్వాత దానిలో వేసుకోవాలండి. కొంచెం వాటర్ వచ్చేసినాయండి, సాలిక ఇలా ఆపేసేసుకున్నాం. ఇది ఈ తర్వాత దానిలో కూరలో పోసేయచ్చండి. ఆ కళాయిలో ఇక ఆపేసేస్తున్నాం పోయేది. ఇప్పుడు మొత్తం చూద్దామండి. అది చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది, మగ్గుతూ ఉంది కూర. ఇప్పుడు దీన్ని చూసారు ఎలా వచ్చేసిందో. బాగా
ఉడికిపోయి మంచిగా గ్రేవీ. టమాటా అన్నీ వేసాం కదా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసి గింజలు, జీడిపప్పుతో గ్రేవీ భలే ఉందండి, చక్కగా ఉడుకుతూ. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం, కొంచెం రాళ్ళుప్పు తగినంత, ఒక 3 స్పూన్లు కారం. ఇప్పుడు కొద్దిగా కలిపెడదామండి. చూసారా మంచిగా ఉడికిపోయింది, నూనె అలా పైకి తేలాలండి. చక్కగా అది నూనె తేలింది, ఉడికిపోయి. ఇప్పుడు మసరం మొక్కలు దీనిలో పోసుకున్నాం మనం. ఇవన్నీ ఆ కళాయిలో కొంచెం మగ్గనిచ్చా కదా, ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాం. ఇక ఇది కలబెట్టేసి అది ఇది కొంచెం ఉడికే ఉన్నాయి కదా, కొద్దిగా అంతగా అవసరం లేదు. చూసారా ఎంత బాగా వచ్చేసింది కదా, చాలా బాగుంది చూస్తుంటేనే సరే. ఇప్పుడు ఒక రవ్వ చేసి మూత పెట్టుకున్నాం, కొంచెం చిమ్ములో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. ఇక ఇప్పుడు మూత తీసుకుందామండి. అదిగో గుమ్మ ఉడుకుతూ ఉన్నది. బా స్మెల్ వచ్చిందండి, మూత దిగానే సూపర్గా వచ్చింది. ఎంత బాగుంటుందంటే ఇది చపాతీలో తిన్నా, మనం కర్రీ అన్నంలో తిన్నా, వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నా, మామూలు బిర్యానీ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి. అసలు బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే గ్రేవీ ఉడికిపోయింది మంచిగా, అందుకని ఎక్కువ టైం ఉడక అవసరం లేదు. ఇదండి కొంచెం పోసి ఒక్క రవ్వ సేపు మగ్గనిద్దామండి. ఇక మూత పెట్టేసుకున్నాము. ఓకే, ఇప్పుడు కొద్దిగా మంట పెట్టేసుకుని కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇక ఎక్కడన్నా చిన్న మిస్టేక్లు జరిగినా అందరూ క్షమించాలి, ఎందుకంటే నేను వీడియో ఒకదాన్నే తీసుకుంటూ వంట వండుతూ ఉంటాను, అందుకని ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్లు జరగవచ్చండి. అందరూ నన్ను క్షమించాలి, మరొకసారి చెప్తున్నాను. వీడియో తీయడానికి నాకు హెల్పింగ్గా ఎవరు లేరండి, అందుకే నేనే తీసుకుంటాను. చూసారా ఉడుకుతూ ఉందండి చక్కగా. ఓకే అండి, కొంచెం మగ్గనిద్దాం. ఇక ఇప్పుడు చూద్దామా ఒకసారి ఎలా ఉందో. అదిగండి చూసారా ఉడికేసింది చక్కగా. అలా నూనె పైకి తేలుతూ ఉంటే చాలా బాగుంటుంది, కూర అంతా ఉడికిపోయినట్టు అనమాట అలా ఉంటే. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి జల్లుకుందాం, ఒక స్పూను. ఒక రవ్వ గరం మసాలా కొంచెం వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా ఒక స్పూన్కి వేసేసాను. చూసారా చక్కగా ఉడికిపోయిందండి. ఇక కూర చూడండి అది ఎలా వచ్చిందో, మంచిగా చిక్కబడిపోయింది. ఇక బాగుంది, ఇలా దగ్గరకు పడిపోతే చాలు. ఇక అసలు ఇది చపాతీలో టేస్ట్గా ఉంటుందండి. కూర సొత్తంటే ముందు చపాతీ చేసుకుని తినేయాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట. సూపర్గా వచ్చింది. కొంచెం టేస్ట్ చూద్దాం ఒక రవ్వ. అబ్బా అదిరిందండి, సూపర్గా ఉంది. అసలు పల్లీలు వేసాం కదా పప్పులన్నీ, ఎంత బాగుందో అసలుకి, టేస్ట్ బాగా ఉంది. ఇలా చేసుకోండి, ఈ విధంగా సూపర్గా ఉంటుందండి. మంచిగా
బిర్యానీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. అసలు చపాతీలో అయితే చెప్పవసరం లేదు. ఇక బిర్యానీలో, రైస్లో దేనిలో అయినా తినొచ్చండి. ఈ విధంగా చేసుకోండి. ఇలా చేసుకుని ఎలా ఉందో మీరు తెలియచేయండి కామెంట్ రూపంలో. కొంచెం కొత్తిమీర జల్లుకుందాం ఇప్పుడు. ఓకే అండి, రెడీ అయిపోయింది కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మమ్మీకి కూర మాత్రం సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. నాకు తినే టైం లేదు, అందుకే మీకు తిని చూపించటం లేదు ఇప్పుడు. సూపర్గా కుదిరింది కూర మాత్రం. నేనైతే టేస్ట్ చేశాను. ఓకే అండి, బాయ్ అందరికీ. కూర ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి. మష్రూమ్ కూర ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకుందాం.